షెడ్యూల్లో భాగంగా ఉదయం 9:45 బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు ఆదిలాబాద్కు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఇందూర్కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:15 మేడ్చల్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కజ్గిరిలో పార్టీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. షెడ్యూల్లో భాగంగా ఉదయం 9:45 బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు ఆదిలాబాద్కు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఇందూర్కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:15 మేడ్చల్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆయన మహబూబ్ నగర్, మెదక్, మహబూబాద్ నియోజకవర్గాల్లో ఆయన తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ రోజు 3 నియోజకవర్గాల్లో పరిధిలో ఆయన సభలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల్లో ఈ రోజు జరిగే బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 3 సభల్లో పాల్గొనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఈ ఎన్నికల్లో అన్ని తానే వ్యవహరిస్తూ విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే ప్రతి లోక్సభ స్థానానికి సంబంధించి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు. వాళ్ళు అభ్యర్థితో కలిసి స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. వాటికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఖరారు చేసుకున్నారు. ఇక ప్రత్యేకంగా సీఎం ఆయన ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. భువనగిరిలో నిన్న సాయంత్రం జరిగినటువంటి రోడ్ షోలో ఆయన పాల్గొని కార్నర్ మీటింగ్ లో కూడా ప్రసంగించారు. ఈ రోజు 3 సభల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ సభల్లో అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అని చెప్పేసి ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. గత 4 నెలల కాలంలో రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని చెప్పేసి కూడా ఆయన ప్రజలకు చెప్తూ వస్తున్నారు. ప్రతి బహిరంగ సభల్లో కూడా ఆయన ఇవే విషయాల్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి ప్రాజెక్టులు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగింది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలను జోడిస్తూ ఆయన చెప్తున్నారు. ఇక ప్రధానంగా గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాము. దాన్ని ఆగస్టు 15వ తేదీ లోపు తాను ఖచ్చితంగా చేస్తాను 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి రైతులకు భరోసా ఇస్తున్నారు. తాను రాష్ట్రంలో బడ్జెట్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రకటించాము. ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాము. ఇప్పటికే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, అదేవిధంగా గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ, ఇందిరమ్మ ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి 3000 ఇళ్లను మంజూరు చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలని చేపట్టాలంటే ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆయన రాబోయే రోజుల్లో మరి ఇంకా విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్ యూ సునీల్.